ఓం నమో వెంకటేశాయ. వృషహంస సుపర్ణస్థా సుషమాభిగతాంతస్థా గోవింద గోవింద. సాజాత్య వైజాత్యభిదా విహీనః స్వవృత్తిభేదేన విహీన ఏకః తథాపి మాయామయ సద్వితీయ త్రిధా విభాసేందు హరీశరూపః అని జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని గుణత్రయ రూపుడిగా గుణత్రయ విశిష్టమైనటువంటి త్రిమూర్తి రూపంలో ధ్యానించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్యే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. అత్రి మహర్షి గారు ఋక్షపర్వతం మీద శరణం తం ప్రపద్యేహం యఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్ అనే తీరులో ఏక రూపంలో పరమాత్మను ధ్యానం చేస్తూ పరమాత్మను మనసులో నిలబెట్టుకుంటూ తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకి మెచ్చి పరమాత్మ తన 3 రూపాలలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. 3 రూపాలలో ప్రత్యక్షమైనటువంటి సంగతి అత్రి మహర్షి గారి సమాధి స్థితికి తెలిసి ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ మూర్తులను చూసి ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హణాంజలి వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ అనే తీరులో నమస్కారము ఆ తర్వాత చేయవలసినటువంటి గౌరవాలు చేశాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ప్రణమ్య సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు కదా,
బయటకు వచ్చినప్పుడు ఆయన ఒంటికాల మీదే నుంచునున్నాడు అని అనుకున్నాం కదా. ఉత్తిష్టన్ ఏకపాదైనా అనుకున్నాం కదా. ఆ ఉత్తిష్టన్ ఏకపాదైన అనే స్థితి నుంచి మళ్ళీ 2 కాళ్ళను నేల మీదకి ముందు ఆనించాడు. ఆనించి ప్రణమ్య దండవద్ భూమౌ, అలాగే కింద సాష్టాంగపడ్డాడు. ఒక కర్రలాగా తన శరీరాన్ని ఆ ముమ్మూర్తుల ముందు పడవేశాడు. దండవద్ భూమౌ. ఆ నమస్కారం చేసిన తర్వాత ఉపతస్థే, వాళ్ళ ముందు వినయంగా నుంచున్నాడు. నుంచునేటప్పుడు దోసిల నిండా పూలు తీసుకుని నుంచున్నాడు. ఉపతస్థే అర్హణాంజలి. అర్హణాంజలి, దోసిలు పట్టాడు. దోసిట్లోనేమో పూలున్నాయి. ఆ పూల దోసిటితో వాళ్ళ ముందు వినయంగా నుంచున్నాడు. ప్రణమ్య దండవద్ భూమౌ ఉపతస్థే అర్హణాంజలి అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. డౌట్ రావచ్చు, ఆయన ఒక కాళ్ళ మీద నుంచున్నవాడు 2 కాళ్ళ మీదకు మారగలిగాడు, 2 కాళ్ళ మీద నుంచున్నవాడు భూమి మీద పడగలిగాడు, సాష్టాంగ నమస్కారం చేయగలిగాడు, మరి చేతులు 2 జోడించడం వరకు చేయగలిగాడు, పర్వాలేదు, మరి చేతిలో పూలు ఎలా పట్టుకున్నాడు అని డౌట్ రావచ్చు. దానికి సింపుల్గా సమాధానం కూడా చెప్పుకోవచ్చు. ఆయన పూలు కోసుకోనక్కర్లేదు, పూలు చేతిలో పెట్టుకోనక్కర్లేదు. వెనకాల అనసూయమ్మ వారు సిద్ధంగానే ఉంది. ఈయన కంటే ముందు త్రిమూర్తులు రావటాన్ని ఆవిడే చూసింది అని అనుకోవాలి. చూసి తన భర్తకు కావలసినటువంటి పూలను ఆవిడ దోసిట్లో వేసేసింది అని చెప్పుకోవాలి. ఇలాంటి సమాధానం రావటం కోసమే ఉపతస్థే అర్హణాంజలి అని మహర్షి గారు అంటున్నారు అనుకోవాలి. ఉపతస్థే అర్హణాంజలి. ఈయన వినయంగా నుంచున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు ఎదురుకుండా అంటే వృష హంస సుపర్ణస్థాన్. ఒక ఆయనేమో ఎద్దు మీద వచ్చాడు, వచ్చినవాడు ఎద్దు మీదే కూర్చునున్నాడు. ఇంకొక ఆయన హంస మీద వచ్చాడు, ఆయన హంస మీదే కూర్చున్నాడు. ఇంకొక ఆయన సుపర్ణస్థ గరుడ పక్షి మీద వచ్చాడు, వచ్చినవాడు దాని మీదే కూర్చునున్నాడు. ఇలా వృష హంస సుపర్ణస్థాన్ అనే తీరులో వాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళు అలాగే నుంచున్నారు. స్వైశ్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. ఎవరికి ఉండవలసినటువంటి చిహ్నాలు, ఫలానా వారు ఈశ్వరుడు, ఫలానా వారు విష్ణువు, ఫలానా వారు బ్రహ్మ అని కనిపెట్టడానికి వాళ్లకు ఉండేటువంటి చిహ్నాలన్నిటినీ జాగ్రత్తగా ధరించే వచ్చారు. బ్రహ్మగారు తన జ్ఞానప్రధానమైనటువంటి కమండలుని ఆయన ధరించి వచ్చారు. శ్రీమన్ మహావిష్ణువు గారు శంఖచక్రాలను ఎలాగూ వదిలిపెట్టరు కాబట్టి ఆయన అవి ధరించి వచ్చాడు. త్రిశూలం వదిలిపెడితే నా సంహారకత్వం సరిగా ఎవరికీ అర్థం కాదు అని త్రిశూలాన్ని పరమేశ్వరుడు ధరించే వచ్చాడు. ఎవరిని చూసినా సరే వెంటనే ఫలానా వారు అని అర్థమయ్యేట్లుగా ఆయా చిహ్నాలను వారు ధరించి వచ్చారు. వాళ్ళేమో చిహ్నాలను ధరించి తమ తమ వాహనాల మీద వేయించేశారు. ఈయన వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ ముందు వినయంగా పూలు లాంటి పూజా సామగ్రిని తీసుకుని దోసిలొగ్గి నుంచున్నాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు ప్రణమ్య దండవద్ భూమౌ ఉపతస్థే అర్హణాంజలి వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ అని చెప్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు మాత్రం రావటము, తమ చిహ్నాలను ధరించటము మాత్రమే కాకుండా కృపావలోకనైన హసద్వదనే నోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి అనే తీరులో ఉన్నారు. దాని తర్వాత చిన్న పరిణామం కూడా జరిగింది అని చెప్తున్నారు. వచ్చిన 3 రూపాలు కూడా కృపావలోకేన చూపులలో దయను కురిపిస్తున్నాయి. హసద్వదనేన మొహంలో నవ్వును చక్కగా చూపిస్తున్నాయి. 3 రూపాల్లోనూ దయ కురుస్తోంది. ఆ చూపుల్లో దయ అనేది చక్కగా కురుస్తోంది. 3 రూపాల తాలూకు ముఖాల్లోనూ సంతోషం లాంటి నవ్వు చక్కగా కనిపిస్తోంది. కృపావలోకేన హసత్ వదనే నోపలంభితాన్. అలాంటి వాళ్ళని ఈయన చూశాడు. చూసిన వెంటనే ఈయనకి తద్రోచిషా ప్రతిహతే, వాళ్ళ వెలుక్కి ఈయన కళ్ళు కొట్టేసినట్టు అయిపోయింది. వాళ్ళ వెలుగుని ఈయన కళ్ళు తట్టుకోలేమేమో అనే స్థితికి వచ్చింది. వచ్చేసరికి తద్రోచిషా ప్రతిహతే నిమీల్య
ముని అక్షిణి. ఆ అత్రి మహర్షి గారు మునిగారు నిమీల్య కళ్ళు రెండిటిని మూసేసుకున్నాడు. వాళ్ళ వెలుగుని చూడలేక కళ్ళు రెండు మూసేసుకున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. కృపావలోకేన హసత్ వదనేనోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి అనే శ్లోకంలో. కళ్ళు మూసుకున్నాడు కానీ చేతస్తత్ప్రవణం యుంజన్ అస్తావీత్ సంహతాంజలి శ్లక్ష్ణయా సూక్తయా వాచ సర్వలోక గరీయస అనే తీరులో చేత తన యొక్క మనస్సుని తత్ప్రవణం యుంజన్ వచ్చిన రూపాల మీద ఏకాగ్రంగా మలుచుకుంటూ తన మనస్సుని ఆ రూపాల మీద ఏకాగ్రంగా ఉండేటట్లుగా చూసుకుంటూ చేత తత్ప్రవణం యుంజన్ అస్తావీత్ స్తుతి చేయటం ప్రారంభించాడు. మనసులోనో లోపలో ఎక్కడో స్తుతి చేయటం ప్రారంభించాడు. సంహతాంజలి రెండు చేతులు జోడించి మాత్రం ఉన్నాడు. ఆ స్తుతిలో శ్లక్ష్ణయా సూక్తయా వాచ అనే తీరులో స్తుతించేశాడు. శ్లక్ష్ణయ చాలా మధురమైన మాటలతో స్తుతి చేశాడు. సూక్తయ తాను మాట్లాడేటువంటి మాటలలో అర్థగాంభీర్యం ఉండేటట్లుగా గంభీరంగా ఉండేటట్లుగా స్తుతి చేశాడు. సూక్తయ వాచ వాక్కు మానసికమైన వాక్కో లేకపోతే ముఖంతో చెప్పిన వాక్కో దాంతో అస్తావీత్ స్తుతి చేశాడు. ఎవరిని స్తుతి చేశాడు? సర్వలోక గరీయస లోకాలన్నిటికీ చాలా పెద్దవాళ్ళైనటువంటి లోకాలకే ప్రధానమైన వాళ్ళైనటువంటి ఈ మూడు మూర్తులను జాగ్రత్తగా స్తుతి చేశాడు అని చేతస్తత్ప్రవణం యుంజన్ అస్తావీత్ సంహతాంజలి శ్లక్ష్ణయా సూక్తయా వాచ సర్వలోక గరీయస అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. గత శ్లోకంలోనే ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఇంత అత్రి మహర్షి గారు చాలా గొప్పవాడు, త్రిగుణాలను దాటినవాడు అని చెప్పుకున్నాము. అలాంటి వాడు తపస్సు చేస్తే ఆయన ప్రాణాయామం తాలూకు వేడికి ముల్లోకాలే మాడిపోయినాయి అని చెప్పుకున్నాము. అంతటి మహానుభావుడికి ఈ ముమ్మూర్తులు దిగి వస్తే వాళ్ళ వెలుగుని కళ్ళతో చూసే శక్తి లేకపోయిందా? వాళ్ళ వెలుగుని కళ్ళతో చూడలేక కళ్ళు మూసుకోవలసి వచ్చిందా అని ప్రశ్న వేసుకోవాలి. నిమీల్య ముని రక్షిణి అన్నప్పుడే వేసుకోవాలి. ఆ వేసుకున్నటువంటి ప్రశ్నకు సుమారు సమాధానాన్ని ఈ శ్లోకంలోనూ పై శ్లోకాలలోనూ మహర్షి గారు చెప్పడానికి పూనుకున్నారు. మహర్షి గారు అత్రి మహర్షి గారు ఏ రకమైనటువంటి ధ్యానంతో లేదా ఏ రకమైన అభిప్రాయంతో తపస్సు మొదలుపెట్టారు అంటే శరణం తం ప్రపద్యేహం యఏవ జగదీశ్వర అని ఏక రూపంతో నిర్గుణమైనటువంటి రూపంలో ఉండేటువంటి పరమాత్మను దృష్టిలో ఉంచుకొని తపస్సు చేయడం ప్రారంభించారు. ఏ రూపంతోనైతే సాధకుడు ధ్యానిస్తూ ఉంటాడో, ఏ రూపంలో తపస్సులోనో మరొక విధంగానో ఆ పరమాత్మను మనసులో స్మరించుకుంటూ ఉంటాడో ఆ రూపంలో ప్రత్యక్షమవ్వటం అనేది రివాజు. దాని ప్రకారం ఈయన ముందు ఆయన ధ్యానం చేస్తున్నటువంటి రూపంలోనే ప్రత్యక్షం అయి ఉండవలసింది. కానీ ఆయన ధ్యానం చేస్తున్నటువంటి రూపానికి మరొక తీరులో మూడు గుణాల యొక్క మూడు రూపాలుగా ప్రత్యక్షం అవ్వటం అనేది జరిగింది. జరిగేసరికి తనలో తాను ధ్యానం చేస్తున్నటువంటి నిర్గుణ రూపానికి ఈ మూడు సగుణ రూపాలకి ఉండేటువంటి సంబంధం సరిగ్గా సమన్వితం కాక, ఆ సమన్వయం దొరక్క ఒక్కసారి మహర్షి గారు ఈ రూపాలను మనసులో ఉంచుకోవటం కోసం కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని మనసులో మళ్ళీ ఈ రూపాలను తెచ్చుకుని ఈ రూపాలనే మనసులో ఏకాగ్రంగా మళ్ళీ ధ్యానం చేస్తూ ఆ రూపాలను స్తుతి చేయటం ప్రారంభించారు అని చెప్పుకోవాలి. అందుకనే చేతస్తత్ప్రవణం యుంజన్, ఇప్పుడు కనిపించినటువంటి రూపాల మీద మనస్సును మళ్ళీ తిరిగి మళ్ళించి, ఇంతకుముందు మళ్ళించినదేమో నిర్గుణమైన రూపంలో, ఆ రూపం ఇప్పుడు ప్రత్యక్షం కావటానికి కూడా వీల్లేదు కాబట్టి కనిపించినటువంటి రూపాల మీద చేత తత్ప్రవణం యుంజన్ అస్తావీత్ సంహతాంజలి. అప్పుడు మళ్ళీ ఆ రూపం మీద ఏకాగ్రత కుదిరిన తర్వాత, వచ్చిన రూపాల మీద ఏకాగ్రత కుదిరిన తర్వాత మళ్ళీ స్తుతి చేయటం ప్రారంభించాడు.
స్తుతి చేయటాన్ని 2 శ్లోకాల్లో చేయటం మొదలుపెట్టాడు అని మహర్షి గారు ఈ 2 శ్లోకాలలోనూ తన భావాన్ని వ్యక్తం చేస్తూ దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పడానికి స్తుతి వాక్యాన్ని కూడా 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అత్రిరువాచ, అత్రి మహర్షి గారు ముమ్మూర్తులతో అంటున్నారు, విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణుగిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం ఇహోపహూతః అని. వచ్చిన వాళ్ళు ముమ్మూర్తులు అని కనిపెట్టాడు అత్రి మహర్షి గారు. ఆయనకి ఏదేం పెద్ద విషయం కాదు. అందుకని ఒక్కొక్క మూర్తి ఈ సృష్టి తాలూకు ఒక్కొక్క విశేషాన్ని నియంత్రిస్తూ ఉంటుంది అని మొదటి మాటలోనే చెప్తున్నాడు. విశ్వోద్భవ స్థితి లయేషు విభజ్యమానైః మాయాగుణైః అనుయుగం విగృహీత దేహాః అని. ఈ విశ్వం, ఈ సృష్టి మొత్తానికి ఉద్భవం, పుట్టుక అనేది జరగాలి అంటే ఒక రూపం కావాలి. రజోగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మ అనేటువంటి రూపం కావాలి. ఈ విశ్వం తాలూకు స్థితి, ఉనికి అనేది నిలబడాలి అంటే సత్వగుణం తాలూకు విష్ణువు అనేటువంటి రూపం కావాలి. ఈ విశ్వం తాలూకు లయం అనేది జరగాలి అంటే తమోగుణం తాలూకు ఈశ్వరుడు లేదా రుద్రుడు అనే రూపం కావాలి. విశ్వోద్భవ స్థితి లయేషు విభజ్యమానైః, ఈ విశ్వ సృష్టి స్థితి లయాలకు ఆయా గుణాలు, మాయా గుణాలు, రజోగుణము, సత్వగుణము, తమోగుణము అనేటువంటి గుణాలు విడివిడిగా వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుణం ఒక్కొక్క పనిని నెరవేరుస్తూ ఉంటుంది. అటువంటి గుణాన్ని, ఒక్కొక్క గుణాన్ని విడివిడిగా తీసుకుని విగృహీత దేహాః, ఒక్కొక్క గుణాన్ని శరీరంగా మలుచుకుని ఆ శరీరానికి ఒక రూపు తెచ్చి ఒక్కొక్క రూపంలో మీరు ముగ్గురు నా కంటికి కనబడుతున్నారు. ఒక్కొక్క రూపంలో ఆయా పనులు మీరే చేస్తారు. ఒక్కొక్క రూపంలో ఏ రూపాలలో మీరు చేస్తారో ఆ రూపాలలో నా ముందు ఈరోజు సాక్షాత్కరించి ఉన్నారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేయటం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండే పనేనే. అనుయుగం, ప్రతి యుగంలోనూ, ప్రతి సృష్టిలోనూ, ప్రతి క్షణము జరిగే పనే అది. ఆ జరిగే పనికి కావలసిన రూపాలను మీరు ఎప్పుడూ ధరించే ఉంటారు. ఈరోజు నా ముందు సాక్షాత్కరించారు. తే బ్రహ్మ విష్ణు గిరిశాః, మీరెవరు అంటే రజోగుణాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బ్రహ్మగారు, సత్వగుణాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి విష్ణువు గారు, తమోగుణాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి గిరిశః లేదా రుద్రుడు, ఈ ముగ్గురు. తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః, మీరు వచ్చారు, చాలా సంతోషం, మీకు నా నమస్కారాలు, నేను మిమ్మల్ని నమస్కరించుకుంటున్నాను. కానీ నమస్కారం తరువాత ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న మాత్రం వేయదలుచుకుంటున్నాను. ఏం వేయదలుచుకుంటున్నాను? తేభ్యః క ఏవ భవతాం ఇహోపహూతః. నేను య ఏవ జగదీశ్వరః అని ఏకవచనంలో ధ్యానం చేశాను. ఒక్కరే అనే తీరులో నేను ధ్యానం చేశాను. నేను ధ్యానం చేసింది ఒకరినైతే మీరు ముగ్గురు వచ్చారు. మీ ముగ్గురులో నేను ధ్యానం ఎవరిని చేశాను, నేను ఎవరిని పిలిచాను, మీ ముగ్గురులో ఎవరిని పిలిచాను, ఎవరిని పిలిస్తే వారు ప్రధానంగా వచ్చి మిగతా వాళ్ళిద్దరూ కూడా వచ్చారు అనే సంగతి నాకు చెప్పండి అని తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః అని అడిగాడు. నేనేమో శరణంతం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః అని గట్టిగా ఒక్కడే అనుకుని నుంచున్నాను. కానీ మీరు ముగ్గురు వచ్చారు, ముగ్గురులో నేను పిలిచింది ఎవరిని అని మీరే తేల్చి చెప్పండి అని అడిగాడు. అడగటం స్పష్టంగా అడిగాడు. మీ గురించి నాకేమీ తెలియకపోవటం అనేది లేదు అని కూడా చెప్పాడు. వినయాన్ని అన్నిటినీ ప్రదర్శిస్తూనే విశ్వోద్భవ స్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీత దేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః అని అన్నాడు.
ఆ మూడు మూర్తులు మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు. సమాధానం ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు ఇష్టం, చెప్పలేదు. దాంతో ఈయన మళ్ళీ తన ప్రశ్నను ఇంకా వివరంగా పై శ్లోకంలో చెప్తున్నాడు. ఏకోమయేహ భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృత ప్రజననాయ కథన్ను యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరాత్ బ్రూత ప్రసీదత మహానిహ విస్మయో మే అని. నేను ఒకే రూపాన్ని మనసులో ఉంచుకుని ధ్యానం చేశాను. ఏకోమయేహ భగవాన్, ఒకే పరమాత్మను మనసులో ఉంచాను. అందులో వివిధ ప్రధానై, ఆ పరమాత్మకు ఎన్ని రూపాలైనా ఉండొచ్చు, ఎన్ని రకాలైనటువంటి విశేషాలైనా ఆ పరమాత్మకు ఉండొచ్చు. వివిధ ప్రధానై, ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఏకోమయ, ఒకే పరమాత్మను నేను మనసులో ఉంచుకుని ధ్యానం మొదలుపెట్టాను. ఆ ధ్యానాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాను? చిత్తీకృత, మనసులో ఉంచటం అనే స్థితి నుంచి మనసుకి ఆ ధ్యేయ పదార్థానికి తేడా లేని పరిస్థితిని తెచ్చేశాను. మనసు ధ్యేయ పదార్థం అని రెండు లేవు, ఒకటే ఉంది అనే స్థాయి దాకా సమాధి స్థితిలో, సబీజ సమాధి స్థితిలో నిలబెట్టాను. చిత్తీకృత ఎందుకు చేశాను అంటే, మా తండ్రి గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు ప్రజననాయ అని, సంతానాన్ని కనాలి అని. అందుకోసం నేను చేశాను ప్రజననాయ. నేనేమో మా తండ్రి గారి ఆజ్ఞ మీద ఈ సంతానాభిలాషతో ఏక పరమాత్మని మనసులో ఉంచుకుని సబీజ సమాధి స్థితి దాకా వెళ్ళి ఇంతగా తపస్సు చేశాను, తీవ్రమైన తపస్సు చేశాను. కానీ కథన్నుయూయం అత్రాగతా, మీరు ముగ్గురు ఎలా వచ్చారు అనే సంగతి నాకు కావాలి. పోనీ ఏదో వచ్చాము, వచ్చిన వాళ్ళని చూడకుండా నమస్కారం పెట్టకుండా ప్రశ్నలు వేస్తావా ఏంటయ్యా అని అంటే, కాదు, తనుభృతాం మనసోపి దూరాత్, మీరు వచ్చారు అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది. శరీరాన్ని ధరించిన ఎవ్వరికీ కూడా వాళ్ళ మనసులకు కూడా మీరు ఒక పట్టాన అందరూ చాలా దూరంగా ఉంటారు. తనుభృతాం మనసోపి దూరాత్, వాళ్ళ కండ్లకి కనిపించరు, మనస్సుకు కూడా అనరు. అలాంటి వాళ్ళు ఈరోజు నేను ఒక్కళ్ళని ధ్యానిస్తే ముగ్గురు వచ్చారు. బ్రూత, అందువల్ల మీరు చెప్పండి, నేను ఎవరిని పిలిచాను, మీరు ఎవరు వచ్చారు, ముగ్గురు ఎందుకు వచ్చారు అనే సంగతి చెప్పండి. ప్రసీదత, నేను ఇలా అడుగుతున్నానని కోప్పడొద్దు, మీరు నా మీద ప్రసన్నంగానే ఉండండి. మహానిహ విస్మయోమే, నాకు చాలా ఆశ్చర్యంగానూ సందేహంగానూ ఉంది. నేను ఏకరూపంలో ధ్యానం మొదలు పెడితే మీరు మూడు రూపాల్లో ఎందుకు వచ్చారు అనే సందేహాన్ని తీర్చండి అని అడిగాడు. మనకు కూడా ఒక సందేహం కలిగితే కలగచ్చు. వచ్చిన వాళ్ళని ఏదో వచ్చిన పని చూడకుండా, ఏదో సంతానం కావాలటండి, సంతానాన్ని అనుగ్రహించండి అని అడగకుండా ఈ ప్రశ్నలు వేసి ఎందుకు వేధిస్తున్నాడు అని. కానీ మహర్షి గారు వేసే ప్రశ్నకి ఆయన వైపు నుంచి చాలా చాలా విలువ ఉంది. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా అని ఒక బ్రహ్మసూత్రాల్లో సూత్రం. ఆ సూత్రంలో ఏ రూపాన్నైతే మనస్సులో ధ్యానం చేస్తారో ఆ రూపంతోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఏ రూపంతోనైతే ధ్యానం అనేది సాగుతుందో అదే రూపాన్ని కళ్ళతో చూసినట్లుగా సాక్షాత్కార రూపంలో అనుభవించటం అనేది జరుగుతుంది అనే నిర్ణయం ఉంది. ఇది శాస్త్ర నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బట్టే యోగ సాధన కావచ్చు, ఉపాసనా విధానాలు కావచ్చు, అన్నీ సాగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో అత్రి మహర్షి గారు ఏకరూపుడైనటువంటి పరమాత్మను ధ్యానం చేయటం ప్రారంభించి మూడు రూపాలను గనక కళ్ళతో చూశాడు అంటే ఈ శాస్త్రవాక్యాలలో ఏదైనా లోపం ఉంటే ఉండాలి, లేదా ఈయన చేసినటువంటి తపస్సులోనే లోపం ఉండి ఉండాలి. శాస్త్రవాక్యాలలో లోపం అనేది ఉండటానికి వీలే లేదు కాబట్టి తపస్సులోనే చిన్నపాటి లోపం ఏదైనా ఉండాలి. అలాంటి లోపం ఏమైనా ఉందా, లేదా ఇలాంటి సాక్షాత్కారానికి వేరే ఏమైనా అర్థం ఉందా, లాంటి ప్రశ్నలతో ఆయన సతమతమవుతున్నాడు. అందుకని ఆయన వైపు నుంచి చూస్తే చాలా విలువైనటువంటి ఈ ప్రశ్నను ఆ ముమ్మూర్తుల ముందు ఉంచుతున్నాడు. ఏకోమయేహ భగవాన్ వివిధ ప్రధానైశ్చిత్తీకృత ప్రజననాయ కథన్ను యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరాత్ బ్రూత
ప్రసీదత మహానిహ విస్మయోమే అని. తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ మహర్షి గారి మధ్యలో ఓ మాట చెప్తున్నారు. ఇతి తస్య వచశ్రుత్వా త్రయస్తే విబుధర్షభా ప్రత్యాహు శ్లక్ష్ణయా వాచ ప్రహస్య తం ఋషిం ప్రభో అని. ప్రభో, ఓ సమర్థుడైనటువంటి విదురా, అత్రి మహర్షి గారు ఏం అడుగుతున్నారు అని నీకు అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. నీకే కాదు, వినేవాళ్ళకి తప్పకుండా అర్థమవ్వాలి కదా, వాళ్ళకే అర్థమైంది. వాళ్ళు ఇది తస్య వచశ్రుత్వా, అత్రి మహర్షి గారి వాక్యం విన్నారు, అర్థం చేసుకున్నారు. త్రయస్తే విబుధర్షభా, ఆ దేవతలలో కల్లా శ్రేష్ఠులైనటువంటి ముగ్గురు దేవతలు కూడా ప్రత్యాహు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. చెప్పేటప్పుడు శ్లక్ష్ణయావాచ, మధురంగా మాట్లాడారు. ఇంత తపస్సు చేసిన వాడికి, బ్రహ్మమానస పుత్రుడికి సాక్షాత్కారం అనేది అందించిన తర్వాత ఎంత మధురంగా మాట్లాడాలో అంత మధురంగా మాట్లాడారు. శ్లక్ష్ణయావాచ, ఒక చిరునవ్వు మాత్రం నవ్వారు. ప్రహస్య, ఒక చిరునవ్వు నవ్వి మాట్లాడారు. ప్రహస్య తం ఋషిం, ఆ త్రిమహర్షితో మాట్లాడారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇది తస్య వచశ్రుత్వా త్రయస్తే విబుధర్షభా ప్రత్యాహు శ్లక్ష్ణయా వాచ ప్రహస్య తం ఋషిం ప్రభో అని. దేవా ఊచు, ఆ ముమ్మూర్తులు ఏకకాలంలో అత్రి మహర్షితో మాట్లాడారు. ఏమని? యథాకృతస్తే సంకల్ప భావ్యం తేనైవ నాన్యథ సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వై ధ్యాయతి తే వయం అని. అయ్యా, యథాకృతస్తే సంకల్ప, నువ్వు ఏమనుకుని మొదలుపెట్టావో అది అలాగే జరిగింది. యథాకృతస్తే సంకల్ప, అలాగే జరిగింది కాదు. భావ్యం తేనైవ నాన్యథ, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి తప్ప ఇంకో రకంగా జరిగేందుకు వీల్లేదు. నీ అంతటివాడు, ఇంత బ్రహ్మమానస పుత్రుడుగా ఉన్నటువంటి వాడు శాస్త్రవాక్యాన్ని అనుసరించి ధ్యానంతో మొదలుపెట్టి సాక్షాత్కారంతో పూర్తి చేద్దాము అని అనుకుంటే, ఈ ధ్యానంలో ఏ రూపాన్ని ఉంచుకున్నావో, ధ్యానంలో ఎవరిని ఉంచుకున్నావో వారే సాక్షాత్కరించటం అనేది జరిగి తీరాలి. భావ్యం తేనైవ నాణ్యత. సత్సంకల్పస్య, నువ్వేమీ తప్పుగా చేయటం లేదు కదా, నువ్వేమీ తప్పుగా ప్రారంభించలేదు కదా, నువ్వు సరిగ్గానే ప్రారంభించావు, శాస్త్రీయమైన రీతిలోనే వెళుతున్నావు. కాబట్టి తే బ్రహ్మన్, నువ్వు వేదవాదివి, వేదాల్లోనూ వేదాంతాల్లోనూ ఉండేటువంటి విషయాలను ఆకళింపు చేసుకుని దిగావు. తస్మాత్ యద్వై ధ్యాయతి, నువ్వు ధ్యానంలో ఏ రూపాన్నైతే ఉంచుకున్నావో, ధ్యానంలో ఎవరినైతే ఉంచుకున్నావో, తే వయం, ఆ ధ్యానంలో ఉంచుకున్నటువంటి రూపాలమే మేము. నీవు ధ్యానంలో ఒకే పరమాత్మను ధ్యానించావు, ఒకే పరమాత్మ యొక్క రూపాలము మేము. ఒకే పరమాత్మను ఏకరూపంలో ధ్యానిస్తే ఏకరూపంలో ఆయన ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు అని నువ్వు అడగవు, మేము చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ధ్యానించిందేమో నిర్గుణమైనటువంటి రూపాన్ని, నిర్గుణమైన రూపాన్ని ధ్యానిస్తే ఆ నిర్గుణమైన రూపం కళ్ళకి కనిపించటానికి వీల్లేదు కదా, కళ్ళకి కనిపించటానికి ఏదో ఒక రంగు అద్దుకుని రావాల్సిందే కదా. అందుకని ఈ 3 రంగులు అద్దుకుని వచ్చాము. 3 రంగులు అద్దుకుని వచ్చామే గాని లోపల ఉన్నది ఒకే పరమాత్మతత్వం మా ముగ్గురిలో. నీవు ఎవరినైతే ధ్యానం చేశావో ఆ పరమాత్మమే మేము, ఆ పరమాత్మనే మేము. పరమాత్మ 3 రూపాల్లో వచ్చాడు అని అనుకోవయ్యా, అంతే తప్ప ఎవరిని పిలిచాము ఎవరు వచ్చారు అని అడగద్దు. నువ్వు పరమాత్మను పిలిచావు, పరమాత్మకు సంబంధించిన 3 రూపాల్లో మేము వచ్చాము అని యద్వై ధ్యాయతి తే వయం అని చెప్పారు. బై ద వే, యథాకృతస్తే సంకల్ప భావ్యం తేనైవ నాన్యథ, నువ్వు సంతానం కోసం కదా ప్రారంభం చేశావు. ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చతు అని అన్నావు కదా. నీ సంకల్పం ఎలా మొదలైందో భావ్యం తేనైవ నాన్యథ, ఆ సంకల్పం అలాగే తీరాలి తప్ప మరొక రకంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు సత్సంకల్పుడివి, నీ యొక్క సంకల్పం సత్య సంకల్పం, కాబట్టి నీ సంకల్పం తీరవలసిందే. యద్వై ధ్యాయతి,
ప్రజాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చతు అని మొదలుపెట్టావు కదా, తే వయం ఇదో మేము నీ పిల్లలంగా ఇలా ఎదురుకుండా నుంచున్నాము అని కూడా ఇదే శ్లోకంలో చెప్పారు. చెప్పి యథాకృతస్తే సంకల్ప భావ్యం తేనైవ అన్యథ సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వై ధ్యాయతి తే వయం అని అన్నారు. లేదా 3 రూపాలలో వచ్చినటువంటి పరమాత్మ అన్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. అయితే ఇది కేవలం అత్రి మహర్షి గారు మాత్రమే వినరు, తర్వాత చాలామంది వింటారు, విన్న వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు అని పై శ్లోకంలో అథాస్మదంశభూతాస్తే ఆత్మజా లోక విశ్రుతా భవితారోంగ భద్రంతే విస్రప్స్యంతి చ తే యశః అని అన్నారు. అథ అందువల్ల నువ్వు ధ్యానించినటువంటి పరమాత్మే 3 రూపాలలో నీ ముందుకు నీకు పిల్లలుగా పుట్టడానికి వచ్చినందువలన అథ అస్మదంశభూతా మా యొక్క అంశలతో తే నీకు ఆత్మజాహ 3 పిల్లలు పుడతారు. ఆ 3 పిల్లలు లోక విశ్రుతా లోకంలో చాలా కీర్తిని గడిస్తారు. భవితారహ తప్పనిసరిగా వీళ్ళు నీకు పిల్లలుగా వస్తారు, పుడతారు అని చెప్పడానికి లేదు, భవితారహ పిల్లలుగా వస్తారు. అంగా మాకు చాలా ప్రియమైనటువంటి ఓ అత్రి మహర్షి భద్రంతే నీకు మంచి జరుగ్గాక. ఎందుకంటే నీలాంటి తపస్సు చేసిన వాడు ఈ సృష్టిలో మరొకడు లేడు. ఒకటి అప్పటికే 3 గుణాలను దాటిన స్థితిలో ఉన్నా సరే తండ్రి గారి మాటను జవదాటకుండా తండ్రి గారు సంతానార్థం ప్రయత్నం చేయి అంటే దానికోసం వేరే ప్రయత్నం పెట్టుకోకుండా తపస్సుకే దిగావు చూడు. ఆ తపస్సులోనూ ఈ దేవత ఆ దేవత వద్దు, నేను పరమాత్మను, అందులో ఏవ జగదీశ్వర నాకు ఒక్కడే కావాలి అని కూర్చున్నావు చూడు. ఇలాంటి వాడికి ఏం మంచి జరగాలో ఆ మంచి తప్పనిసరిగా జరగాలి. భద్రంతే నీకు కలగబోయే లేదా నీకు పుత్రులుగా రాబోయేటువంటి ఈ 3 విస్రప్స్యంతి చ తే యశః నీ కీర్తిని ఇంకా కూడా వ్యాపింపజేస్తారు. నీ కీర్తిని వ్యాపింపజేయటం తప్ప నీకు వీళ్ళు అందించవలసింది కూడా ఏమీ లేదు. కాబట్టి నీకు పిల్లలుగా పుట్టి నీ కీర్తిని ఇనుమడింపజేస్తారు అని దేవతలు 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షి గారితో అన్నారు. అథాస్మదంశభూతాస్తే ఆత్మజా లోక విశ్రుతా భవితారోంగ భద్రంతే విస్రప్స్యంతి చ తే యశః అని. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ము సురేశ్వరాః సభాజితాస్తయోః సమ్యక్ దంపత్యోర్మిషతోస్తతః అని పైన జరిగిన వృత్తాంతాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏవం కామవరం దత్వా ఈ విధంగా అత్రి మహర్షి గారు కోరుకున్న కోరికను తీర్చేసి ఏవం కామవరం దత్వా సురేశ్వరాః ప్రతిజగ్ముః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తాము వచ్చిన స్థానాలకే తిరిగి వెళ్ళిపోయారు. సభాజితాస్తయోః సభాజితాః పూజలను అందుకుని తిరిగి వెళ్ళారు. పూజలను అందుకుని అంటే ఎవరు పూజలు చేశారు అంటే తయో సమ్యక్ దంపత్యోః ఆ దంపతులు ఉన్నారు కదా, అత్రి అనసూయ అనేటువంటి దంపతులు. ఆ దంపతులు పూజలు అందిస్తే ఆ పూజలన్నిటినీ అందుకుని వాళ్ళు బాగా పూజిస్తే ఆ బాగా చేసిన పూజలన్నిటినీ అందుకుని తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఈ దంపతులు వాళ్ళని వదలటానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే పిల్లలు కావాలి అనుకున్నారు. ఆ పిల్లలు మేమే వస్తాము అని వచ్చిన వాళ్ళు అన్నారు. అన్నవాళ్ళు మరొని వెళ్ళిపోతున్నారు అనేసరికి అప్పటికే వాళ్ళ మీద పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నటువంటి దంపతులు వాళ్ళని కళ్ళతో కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అందుకని మిషతోహో వాళ్ళు కళ్ళతో చూస్తూ ఉండగానే అలా వెళ్ళిపోతారేం నాయనల్లారా అన్నట్లుగా వాళ్ళు కళ్ళతో చూస్తూ ఉండగానే ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు వస్తాము అని చెప్తున్నట్లుగా ఈ 3 మూర్తులు మళ్ళీ స్వస్థానాలకు వెళ్ళిపోయారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ము సురేశ్వరాః సభాజితాస్తయో సమ్యక్ దంపత్యోర్మిషతోస్తతః అనే ఈ శ్లోకంలో. ఇంకో డౌట్ రావాలి, ఇంతవరకు అత్రి మహర్షి గారే ఉన్నారు,
అత్రి మహర్షి గారే తపస్సు మొదలుపెట్టారు, అత్రి మహర్షి గారికే సాక్షాత్కారం, అత్రి మహర్షి గారే మాట్లాడారు, అత్రి మహర్షి గారికే వలం ఇచ్చారు. మళ్ళీ సమాజితాస్తయో సమ్యక్ దంపత్యోహో అని అనసూయ అమ్మవారు ఎక్కడి నుంచి మళ్ళీ ప్రవేశించింది అని ప్రశ్న వేయాలి. దానికి సింపుల్గా ఒకే సమాధానం చెప్పుకోవాలి. అత్రి మహర్షి గారు నుంచుని ఏకాగ్రంగా తపస్సు చేస్తున్నాడు పరమాత్మను సాక్షాత్కారం పొందటం కోసం. కానీ అనసూయ అమ్మవారు ఆయనకు సేవ చేస్తూ అదే తపస్సులో సగభాగాన్ని చక్కగా కొట్టేసింది. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ 3 రూపాల్లో సాక్షాత్కరించటం అనేది జరిగిందో అప్పుడు ఆవిడకు కూడా ఆ సాక్షాత్కారం అనేది జరిగింది. ఆవిడ కూడా చక్కగా చూసింది, ఆవిడ కూడా పూజల్లో పాల్గొంది, ఆవిడ కూడా పిల్లవాళ్ళు నా పిల్లలు వీళ్ళు అని భావించింది. అన్నీ ఆవిడతో సమానంగానే జరిగినాయి. అది ఆవిడ యొక్క పాతివ్రత్య మహాత్మ్యం. ఆవిడ పాతివ్రత్యాన్ని ఏ విధంగా ప్రత్యేకించి ఈ సందర్భంలో ప్రకటించింది, ప్రదర్శించింది అనేది మాత్రం చాలా పెద్ద వృత్తాంతం. ఆయన నుంచుని కళ్ళు మూసేసుకున్నాడు, ఈవిడ కళ్ళు తెరుచుకుని 100 ఏళ్ల పాటు పాపం ఆయన్ని కాపాడింది, ఆయనకు సేవలు చేసింది. ఆయన చెప్పిన ప్రతి మాటను ఈవిడ జవదాటకుండా పాటించింది, చాలా సేవలు చేసింది. కాబట్టి ఈవిడకు కూడా సాక్షాత్కారం అనేది అందింది. ఈవిడ కూడా వాళ్ళ ముగ్గురిని చూసింది అనే విషయం కొంచెం బయట విషయం. సభాజితాస్తయో సమ్యక్ దంపత్యోర్మిషతోస్తత అనేది మాత్రం ప్రస్తుతమైన విషయం. దానికి తగ్గట్లుగా సోమోభూత్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణుస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశ నిబోధాంగిరస ప్రజా అని ఆ దంపతులకి 3 పిల్లలు కలిగారు అని మహర్షి గారు చెప్తున్నారు. చాలా సంక్షిప్తంగా ఈ దత్తావతారాన్ని పూర్తి చేయటం కోసం సోమోభూత్ బ్రహ్మణోంశేన, బ్రహ్మగారి అంశతో సోమ చంద్రుడు ఈ అత్రి అనసూయ దంపతులకు పిల్లవాడిగా వచ్చాడు. దత్తో విష్ణోస్తు యోగవేత్త అయినటువంటి దత్తుడు విష్ణువు యొక్క అంశగా వీళ్ళిద్దరికీ పిల్లవాడిగా వచ్చాడు. దుర్వాసాహ శంకరస్యాంశ, ఎప్పుడూ మలిన వస్త్రాలను ధరించి వైరాగ్యానికి ప్రతీకగా కనిపించేటువంటి దుర్వాస మహర్షి గారు శంకరస్య అంశ, శంకరుడి యొక్క అంశగా ఈ దంపతులకి పిల్లవాడిగా పుట్టాడు అని ఈ 3 పాదాల్లో చెప్తున్నారు. సోమోభూత్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశ అని 3 పాదాల్లో. మనం చెప్తున్నదేమో ఈ సృష్టి ఎలా పెరిగింది అనేటువంటి విధానము. అందులో మళ్ళీ ఇప్పుడు ఈ దత్తావతారంలో జరిగినటువంటి విశేషాలు, ముందు వెనక జరిగినటువంటి విశేషాలు, వీటిని చెప్పుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఈ భాగవతం అంత పెద్ద గ్రంథం అవుతుంది. కాబట్టి ఇప్పటికి దీన్ని కట్ చేసేద్దాము. కట్ చేసి నిబోధ అంగిరస ప్రజా అని అంగిరో మహర్షి గారికి శ్రద్ధ అనేటువంటి భార్యకి పుట్టినటువంటి పిల్లలను గురించి మాట్లాడుకుందాము అని మహర్షి గారు పైకి వెళ్ళిపోతున్నారు. సోమోభూత్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశ నిబోధాంగిరస ప్రజా అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్తున్నారు. ఈ వృత్తాంతం మొత్తంలో చాలా విలువైన విషయం అయితే ఒకటి ఉంది. అది ఏ దేవతా రూపమైనా సరే అది పరమాత్మకు సంబంధించిన ఒకానొక మాయా గుణానికి సంబంధించిన రూపమే కానీ పరమాత్మ కంటే వేరుగా ఉండగలిగిన రూపమైతే కాదు. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలైనా కావచ్చు, లేకపోతే మిగతా దేవతల రూపాలైనా కావచ్చు. ఏ దేవతా రూపమైనా సరే అది పరమాత్మ యొక్క ఒక రూపం. అందులోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేరువేరుగా చూడటం అనేది పూర్తిగా అక్కర్లేని పని, ఒక రకంగా తెలివి తక్కువ పని కూడాను. ఎందుకంటే వాళ్ళ నోటితో వాళ్లే యద్వై ధ్యాయతి తే వయం అని స్పష్టంగా చెప్పారు. ఏకరూపంలో ధ్యానం చేసిన వాడికి మేము ముగ్గురము కనిపించేది ఒకే పరమాత్మ యొక్క రూపాలము అని వాళ్లే స్పష్టంగా చెప్పిన తర్వాత, ఆ పరమాత్మ యొక్క రూపాలే మనకు స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ భేద బుద్ధి లేదా భేద దృష్టి అనటంలో అర్థమే లేదు. కాబట్టి ఆ భేద దృష్టిని దరిజేరనివ్వకుండా ఆ భేద బుద్ధిని పూర్తిగా విడనాడి పరమాత్మ యొక్క రూపాలు
అనేటువంటి దృష్టితో ఆయా దేవతలను మనం కొలుచుకుంటూ వాటి ద్వారా నిర్గుణమైనటువంటి పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయమని ఏకమేవాద్వితీయం అని శృతి ప్రతిపాద్యంగా ఉండేటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ రోజు నుంచి సుమారుగా 15 రోజుల పాటు వేరువేరు కార్యక్రమాల ఒత్తిడి వల్ల మన కార్యక్రమం 6:55కు పూర్తి కావలసిన అవసరం ఉంది. అందుకని తొందరగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ప్రథమాధ్యాయంలో 24వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హణాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వై స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ కృపావలోకేన హసత్ వదనేనోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్యమునిరక్షిణీ చేతస్తత్ప్రవణం యుంజన్ అస్తావేత్ సంహతాంజలిః శ్లక్ష్ణయా సూక్తయా వాచ సర్వలోకగరీయసః అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణుగిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం ఇహోపహూతః ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానైః చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరాత్ బ్రూత ప్రసీదత మహానిహ విస్మయో మే మైత్రేయ ఉవాచ ఇతి తస్య వచ శ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః ప్రత్యాహుశ్లక్ష్ణయా వాచ ప్రహస్యతమృషిం ప్రభో దేవా ఊచుః యథాకృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా సత్సంకల్పస్య తే బ్రహ్మన్
యద్వై ధ్యాయతి తే వయం యద్వై ధ్యాయతి తే వయం అథాస్మదంశభూతాస్తే అథాస్మదంశభూతాస్తే ఆత్మజాలోక విశ్రుతాః ఆత్మజాలోక విశ్రుతాః భవితారోంగ భద్రంతే భవితారోంగ భద్రంతే విస్రప్స్యంతి చ తే యశః విస్రప్స్యంతి చ తే యశః ఏవం కామవరం దత్వా ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః ప్రతిజగ్ముః సురేశ్వరాః సభాజితాస్తయోః సమ్యక్ సభాజితాస్తయోః సమ్యక్ దంపత్యోర్మిషతోస్తతః దంపత్యోర్మిషతోస్తతః సోమో భూద్బ్రహ్మణోంశేన సోమో భూత్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశో దుర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజాః నిబోధాంగిరసః ప్రజాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ప్రథమాధ్యాయే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.